గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఫుల్ విత్ అలేఖ్య. ఈ రోజు మీరు ఈ వ్లాగ్ లో నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు వాచ్. ఆఫ్టర్ మంత్స్ ఆఫీస్ లో పార్టీ అయితే అరేంజ్ చేశారు. గెస్ వాట్, వీఆర్ గోయింగ్ టు పబ్. లాస్ట్ ఇయర్ కూడా పబ్ కే వెళ్ళాము, ప్రిజం పబ్ కి. ఇట్ వాస్ సో గుడ్. చాలా అయితే చాలా ఎంజాయ్ చేశాను. ఈసారి కూడా చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ తో ఉంది, ఎందుకంటే అందరు కలుస్తాం కదా, చిల్ అవ్వచ్చు. తొందరగా అయితే రెడీ అయిపోయాను. ఐ వాస్ సెట్ టు గో అండ్ ఐ థాట్ వై నాట్ టు లీవ్ ద హెయిర్ ఫ్లాన్ చేస్తే బాగుంటుంది కదా. ఇట్లాంటి పార్టీస్ కి హెయిర్ లీవ్ చేస్తేనే బాగుంటుంది అనిపించింది. హెయిర్ అయితే లీవ్ చేశాను. నెక్స్ట్ టైం చెకింగ్ ఐడి కార్డ్ లేకపోతే అసలు ఎలా చేయరు లోపలికి. ఐడి కార్డ్ మస్ట్ అన్నమాట. క్యాబ్ టైం అయితే అయిపోతుంది. ఆఫీస్ క్యాబే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఆల్మోస్ట్, ఎందుకంటే ఐ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్. వెళ్ళే వరకు వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆఫీస్కి వెళ్ళాక ఆఫీస్ నుంచి మేము అందరం గ్యాదర్ అయ్యి 5 to 6 మెంబర్స్ గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి మేము పబ్కి అయితే వెళ్తాము. ఫైనల్లీ దిస్ ఇస్ మై లుక్. వి ఆర్ సెట్ టు గో. లెట్స్ మీట్ దేర్. ఆఫీస్‌కి అయితే రీచ్ అయిపోయాను. దిస్ ఈస్ మై ఫేవరెట్ స్పాట్ ఇన్ మై ఆఫీస్. చాలా అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ చిల్ అవ్వడానికి. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ నేను ఎప్పుడైనా చిల్ అవ్వడం అన్నా, లేకపోతే లో ఫీల్ అయినా, ఎక్కువ స్ట్రెస్ అనిపించినా ఈ ప్లేస్‌కి వచ్చి నేను కూర్చొని కొంచెం రిలాక్స్ అయితే అవుతాను. లాస్ట్ టైం ఇదే స్పాట్‌లో పిక్స్ తీసుకున్నాను, క్యాప్చర్ చేసుకున్నా. అదే మూమెంట్ మళ్ళీ నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇదే ప్లేస్‌లో పిక్స్ అనేది ఎలా క్యాప్చర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాను. అంటే మా ఫ్రెండ్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను, ఎట్లా తీసుకోవాలి అది ఇది అని. అండ్ వి సెట్ టు గో. లెట్స్ మీట్ దేర్. బాయ్. అండ్ దిస్ ఈస్ ద పోస్ట్ కార్డ్ గ్లోబల్ బార్. ఇట్ వాస్ సో గుడ్. లోపలికి వెళ్ళడానికి అయితే ఈ బ్యాండ్ అయితే వేసేసారు. అంటే చాలా డార్క్ అయిపోయింది. పిక్స్ అయితే క్యాప్చర్ చేసుకుంటున్నా. అండ్ దెన్ లోపలికెళ్ళిపోయి మేము ముగ్గురం కలిసి పిక్స్ అయితే షూట్ చేస్తున్నాము. వీడియోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి ఆర్ క్యాప్చరింగ్ దేర్. అండ్ దెన్ వి స్టార్టెడ్ హావింగ్ సమ్ ఫుడ్. బాగా తినేసి మళ్ళీ వీడియోస్ క్యాప్చర్ చేయడానికి అయితే వెళ్ళాం. I'm feeling bored. Nobody. Yeah. What to do? Guys, Yeah. let's chill. Okay. Let's cheer. Oh, Mansi. Wow. Okay, come on, let's cheer up. Let's cheers. And then everyone started dancing. అందరు డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళతో కూడా నేను జాయిన్ అయిపోయాను డాన్స్ చేయడానికి. డాన్స్ చేస్తుంటే లిటరల్లీ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇన్వాల్వ్ అయ్యారు. దిస్ టైమ్ ద బెస్ట్ అయితే ఎంజాయ్ చేశాము. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఈసారి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిచ్చగా అయితే డాన్స్ చేసాము. ఒకవైపు కాళ్ళు నొప్పులు వస్తున్నా కూడా ఎంత అంటే అంత ఎంజాయ్ చేశాను. ఎవ్రీవన్ ఇన్వాల్వ్ అయ్యారు. డాన్స్ రాని వాళ్ళు కూడా డాన్స్ చేశారు. ఇట్ వాస్ టూ గుడ్.
ట్రస్ట్ మీ గైస్, ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తినాలనిపించింది, తినే కొద్దీ తినాలనిపించింది. బిర్యానీ అయితే ద బెస్ట్. వెజ్ బిర్యానీ అయితే చాలా బాగుంది. వెజ్ అండ్ నాన్ వెజ్, నేనైతే నాన్ వెజ్ ప్రిఫర్ చేసిన. మా ఫ్రెండ్ వెజ్ తీసుకుంది, వెజ్ కూడా చాలా బాగుంది. అండ్ నాన్ వెజ్ అయితే టూ గుడ్. అండ్ దెన్ సమ్ డెజర్ట్స్ అయితే తీసుకున్నాను. అబ్బా, స్వర్గం అయితే కనిపించింది నాకు. డిన్నర్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేసాము. నేను మా కొలీగ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము. అస్సలు పిచ్చగా ఎంజాయ్ చేసిన నేనైతే. And then we started taking few more videos. Really love to capture the memories. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇట్లా క్యాప్చర్ చేసుకోవడం. ఫ్యూచర్ లో తీసుకుని ఐ రియలీ ఎంజాయ్డ్ ఎ లాట్ అని గుర్తు తెచ్చుకోవాలి కదా. మళ్ళీ ఈ మూమెంట్ వస్తుందో రాదో తెలీదు. దట్స్ వై ఐఎమ్ క్యాప్చరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. I feel blessed and grateful for the day. If you like my video, do like, share and subscribe.